ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చి తీరుతామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దేశంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్న గుజరాత్తో సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వైకాపా హయాంలో ఎంతో నష్టపోయామని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి పేర్కొన్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో తీవ్రంగా డ్యామేజ్ జరిగిపోయింది ఎన్నో ఇష్యూస్లో. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో పీపీఏ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆఫ్రికా లాంటి పీపీఏలు కూడా భయపడతారు క్యాన్సిల్ చేయాలా. అట్లాంటిది మన లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన 3 monthsలోనే పీపీఏ క్యాన్సిల్ చేయడంతో ఒక్క సెకండ్ అందరు హడల్ అయిపోయారు. ఎట్లా అసలు ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలా లేదా, ఏం చేయాలా, ఫ్యూచర్ ఏమి అనేది వాళ్ళు భయపడిపోయినారనమాట. సో అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసేది ఉంటుంది. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా, అవన్నీ చేయగలుగుతా. ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం. 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు గారు, లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారో అది సాధించగలుగుతాం.